హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మినిమం పెన్షన్ 9,000 కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ ప్రకటన ద్వారా త్వరలోనే వేతనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అటు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచడం ద్వారా పెన్షన్దారులకు ఊరటని కల్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ అనేది లక్షలాది మంది పెన్షన్దారుల సుదీర్ఘకాల డిమాండ్గా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈపీఎస్ 95 ద్వారా కేవలం ₹1,000 మినిమం పెన్షన్ లభిస్తోంది. ఈ ₹1,000 మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోదని పెన్షన్దారులు వాపోతున్నారు. తమ మినిమం పెన్షన్ మొత్తం పెంచితేనే తమ జీవనం ముందుకు సాగుతుందని ఈపీఎస్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు అందజేసింది. అంతేకాదు ఢిల్లీలో పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది. ప్రైవేట్ ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్దేశించిన పథకమే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీంకోర్టు అర్హులైన వారికి హయ్యర్ పెన్షన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్దారులు జాయింట్ ఫామ్ దాఖలు చేయగా వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే 22,000 మందికి పెన్షన్ పే ఆర్డర్ సైతం లభించాయి. మిగతా వారికి బకాయిలు ఉన్నవారు ఈపీఎస్లో డబ్బు డిపాజిట్ చేసినట్లయితే హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్లు అందజేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్లో సైతం పేర్కొన్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మినిమం పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఈపీఎస్ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. కనీస పెన్షన్ 9,000కు పెంచాలని, అంతేకాదు దానిపై డిఏ కూడా అందజేయాలని కోరారు. అయితే ప్రస్తుతం అసోసియేషన్ చెప్పిన లెక్కల ప్రకారం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో దాదాపు 75 లక్షల మంది పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ వల్ల 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం కలుగనుంది. కానీ ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి లభించలేదు. దీనిపై కేంద్రం ప్రభుత్వం ఆలోచించాలని ఈపీఎస్ 95 నేషనల్ కమిటీ ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించింది. వీరు కనీస పెన్షన్ 7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కమిటీ దాదాపు దేశవ్యాప్తంగా 78 లక్షల మంది పెన్షన్దారులు, అదేవిధంగా 7.5 కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ ₹1,000 చేసింది. అప్పటి నుంచి మళ్ళీ ఈ పెన్షన్ మొత్తం పెంచలేదు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.